గాల్లో ప్రయాణించాలంటే వాటికి నావిగేషన్ వ్యవస్థ అత్యంత కీలకం. విమానం గాల్లోకి టేక్ ఆఫ్ అయిన తర్వాత గమ్యస్థానాలకు చేరాలంటూ జీపీఎస్ ను ఆధారంగా చేసుకుని ప్రయాణాన్ని సాగిస్తాయి. అయితే గత కొంతకాలంగా ఆకాశంలో విమానాలు దారి తప్పుతున్నాయి. దానికి కారణం రష్యానే అంటూ నాటో దేశాలు అనుమానిస్తున్నాయి. జీపీఎస్ జామ్ చేసి విమానాలను రష్యా దారి మళ్లిస్తుందంటూ నాటో దేశాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఆకాశంలో విమానాలు దారి తప్పుతున్నాయి. టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం నావిగేషన్ వ్యవస్థలో మార్పులు జరిగి గమ్యస్థానాలకు వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు విమానాలు డైవర్ట్ అవుతున్నాయి. ప్రతిరోజు వందలాది విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే విమానాల్లోని జీపీఎస్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పైలట్లు చెబుతున్నారు. విమానాలు టేక్ ఆఫ్ అయిన తర్వాత కాక్పిట్ లో ఉండే నావిగేషన్ వ్యవస్థతో పైలట్లు విమానాన్ని నడుపుతారు. అయితే జీపీఎస్ ను జామ్ చేస్తుండటంతో విమానాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. యూరప్ లో గత కొన్ని రోజులుగా నావిగేషన్ సిస్టమ్ ను ప్రభావితం చేసి ఫేక్ జీపీఎస్ ద్వారా విమానాల్ని దారి మళ్లిస్తున్నారు. సిగ్నల్ స్పూఫింగ్ చేస్తూ ఒరిజినల్ శాటిలైట్ సిగ్నల్స్ అడ్డుకుని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ ను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రదేశం, సమయం తప్పుగా చూపిస్తాయి. ప్యాసింజర్ విమానాలు, వాణిజ్య విమానాలు లక్ష్యంగా సిగ్నల్ స్పూఫింగ్ జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లోనే దాదాపు 1600కు పైగా విమానాలు సిగ్నల్ స్పూఫింగ్ బారిన పడ్డాయని జీపీఎస్ ట్రాకింగ్ సైట్లు చెబుతున్నాయి. అయితే దీనికి కారణం రష్యా రహస్య ఆయుధం టోబోల్ అని తెలుస్తోంది. గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్ ను అడ్డుకునేందుకు ఈ టెక్నాలజీని రష్యా ఉపయోగించింది. ఇప్పుడు విమానాల జీపీఎస్ లో అంతరాయం కలగడానికి కూడా కారణం ఈ టోబోల్ అని అనుమానిస్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. 2 ఏళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికా, యూకేతో పాటు నాటో దేశాల సహాయంతో రష్యాపై ఉక్రెయిన్ వైమానిక దాడులు చేస్తోంది. రష్యాను ఎదుర్కొనేందుకు తమకు సహాయం కావాలని ఉక్రెయిన్ కోరడంతో నాటో దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్ సైనిక సహాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా తమకు F-14 యుద్ధ విమానాలు కావాలని ఉక్రెయిన్ కోరడంతో వాటిని ఇచ్చేందుకు నాటో దేశాలు ముందుకొచ్చాయి. దీంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రష్యా టోబోల్ లాంటి పరికరాలను ఉపయోగిస్తున్నట్టు ఉక్రెయిన్ అనుమానిస్తోంది. లిథువేనియా, పోలాండ్ మధ్యలోని కాలినిన్ గ్రాడ్ లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ టోబోల్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రష్యా సైనిక స్థావరం దగ్గర భారీ పరిణామాల్లో డిష్లను ఏర్పాటు చేశారు. ఈ డిష్లన్నీ టోబోల్ కోసమే ఉపయోగిస్తున్నారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రష్యా వ్యాప్తంగా ఇలాంటి సాంకేతిక పరికరాలు 10కి పైగా ఉన్నాయని తెలుస్తోంది. జీపీఎస్ కు అంతరాయం కలిగించడం ద్వారా నాటో ప్రయోగించిన క్షిపణులు తమ స్థావరాలను చేరకుండా చేసేందుకు ఈ టోబోల్ రష్యా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టోబోల్ నేరుగా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకుని వాస్తవ సిగ్నల్స్ ను ఏమార్చి ఆ శాటిలైట్ నుంచి వచ్చే సమాచారాన్ని వక్రీకరించే అవకాశం ఉంది. ఏడాది జనవరి నాటో దేశాలలో విమానాల్లో జీపీఎస్ అంతరాయానికి ఈ టోబోల్ కారణమని అనుమానిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ లో స్టార్లింక్ ప్రసారాలకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఈ ప్రయోగాలు చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. బాల్టిక్ సముద్ర తీర ప్రాంతం దగ్గర జీపీఎస్ సిగ్నల్ సమస్య ఏర్పడుతున్నట్టు గత కొంతకాలంగా పైలట్లు చెబుతున్నారు. పోలాండ్, సౌత్ స్వీడన్ తో పాటు ఫిన్లాండ్ సహా నాటో దేశాల సమీపంలోకి వచ్చే ప్యాసింజర్ విమానాలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదని, గతంలో ఎప్పుడూ జరగలేదని పైలట్లు చెబుతున్నారు. అయితే ఈ టోబోల్ పై రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా, ఫిన్లాండ్ నుంచి బ్లాక్ సీ వరకు ఈ జీపీఎస్ జామింగ్ కు పాల్పడుతున్నట్టు నాటో దేశాలు ఆరోపిస్తున్నాయి. గతంలో బ్రిటిష్ డిఫెన్స్ సెక్రటరీ ప్రయాణిస్తున్న విమానం రష్యా సమీపంలోకి వెళ్లగానే జీపీఎస్ జామ్ అయిందని బ్రిటన్ తెలిపింది. పోలాండ్ నుంచి యూకేకు వెళుతున్న బ్రిటిష్ అఫీషియల్స్ ఉన్న విమానం కలినిన్ గ్రాడ్ సమీపంలోకి వెళ్లిన తర్వాత కొంతసేపటికి జీపీఎస్ సిగ్నల్స్ నిలిచిపోయాయని పైలట్లు గుర్తించారు. అయితే అందులో ప్రయాణించిన పలువురు జర్నలిస్టులు దాదాపు 30 నిమిషాల పాటు జీపీఎస్ సిగ్నల్స్ జామ్ అయినట్టు తెలిపారు. దీంతో విమానంలో నావిగేషన్ తెలుసుకునేందుకు పైలట్లు ఆల్టర్నేటివ్ పద్ధతులను అనుసరించినట్టు తెలిపారు. కాలినిన్ గ్రేడ్ సమీపంలోకి వచ్చిన అన్ని విమానాలు ఈ సమస్యను ఎదుర్కొన్నట్టు బ్రిటన్ తెలిపింది. జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్ ను జామ్ చేయడం ద్వారా ఉక్రెయిన్ క్షిపణుల లక్ష్యాలను ఏమార్చవచ్చని రష్యా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ సేనలకు అమెరికా నుంచి అందుతున్న జీపీఎస్ సిగ్నల్స్ ను రష్యా దళాలు గత కొంతకాలంగా బ్లాక్ చేస్తున్నాయి.
ఈ విషయాన్ని అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన జనరల్ డేవిడ్ థామ్సన్ ధృవీకరించారు. రష్యా చేస్తున్న చర్యల కారణంగా బ్లాక్ సీ సమీపంలో విమానాలకు జీపీఎస్ వినియోగం కష్టంగా మారింది. రష్యా జీపీఎస్ ను జామ్ చేస్తున్నట్లు హాక్ ఐ 360 అనే రేడియో ఫ్రీక్వెన్సీ విశ్లేషణ సంస్థ గతంలో స్పష్టం చేసింది. గతేడాది నవంబర్లో డాన్బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్లకు జీపీఎస్ సంకేతాలు అందకుండా చర్యలు తీసుకుందని ఈ సంస్థ వెల్లడించింది. తాజాగా అమెరికా నుంచి కొనుగోలు చేసిన స్విచ్ బ్లేడ్ ప్యూమా డ్రోన్లను ఉక్రెయిన్ వినియోగిస్తోంది. ఇవి జీపీఎస్ తో సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలపై దాడులు చేస్తాయి. అమెరికా ఉపగ్రహాల నుంచి ప్రసారమయ్యే జీపీఎస్ సిగ్నల్స్ ను జామ్ చేసే టెక్నాలజీని ఉపయోగిస్తూ రష్యా అమెరికన్ టెక్నాలజీపై ఆధిపత్యం చూపించేందుకు ఈ విధంగా చేస్తోందని పశ్చిమ దేశాల సైనిక నిపుణులు భావిస్తున్నారు.